ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన పోరు జరగబోతోంది. ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. సమ ఉచ్చుల మధ్య మ్యాచ్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఫోకస్ మొత్తం ఫైనల్ మ్యాచ్ మీదే పడబోతోంది. గ్రూప్ దశలో ఇప్పటికే న్యూజిలాండ్పై భారత్ సత్తా చాటింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 25 సంవత్సరాల తర్వాత కివీస్ ను ఢీకొట్టిన అద్భుత విజయాన్ని అందుకుంది. అదే ఊపులో ఫైనల్లోనూ తలపడబోతోంది. ఓవరాల్ గా రికార్డులు చూస్తే కివీస్తో అంత ఈజీ కాదనుకునేలా ఉన్నాయి. అందుకే న్యూజిలాండ్ ను తొక్కుకుంటూ పోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ 4 సార్లు తలపడ్డాయి. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఢీకొట్టాయి. అప్పుడు భారత జట్టుకు పరాజయం ఎదురైంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లోనూ టీమిండియాపై కివీస్ పైచేయి సాధించింది. 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్పై న్యూజిలాండ్ గెలిచింది. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్లో మాత్రం భారత జట్టు విజయం సాధించింది. వన్డేల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య 119 మ్యాచ్లు జరిగాయి. ఇండియా 61 మ్యాచ్ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో సత్తా చాటింది. ఒక మ్యాచ్ టై అయింది. 7 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఐసీసీ ఈవెంట్స్లో భారత్, న్యూజిలాండ్ 12 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇండియా 6 మ్యాచ్ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 6 మ్యాచ్ల్లో సత్తా చాటింది. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారత్, న్యూజిలాండ్ 11 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో చెరో 5 మ్యాచ్లు గెలిచాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. కివీస్పై టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 397 రన్స్. భారత్పై న్యూజిలాండ్ సాధించిన అత్యధిక స్కోర్ 327 రన్స్. టీమిండియా చేసిన లోయెస్ట్ స్కోర్ 150 పరుగులు. న్యూజిలాండ్ లోయెస్ట్ స్కోర్ 146 రన్స్. ఓవరాల్గా మాత్రం వన్డేలో భారత్దే పైచేయి. తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్ల్లో న్యూజిలాండ్ 16 గెలిచింది. టీమిండియా 16 మ్యాచ్ల్లో విజయం సాధించింది. దుబాయ్లో జరిగే ఫైనల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత జట్టు బలంగానే ఉన్న కివీస్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కొంతకాలం క్రితమే భారత్లోనూ టెస్ట్ సిరీస్లో విజయాల మోత మోగించింది. భారత్ను సొంతగడ్డ మీద 3-0తో ఓడించడం ఆ జట్టుకు అడ్వాంటేజే. అందుకే న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంలో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో ఎదురైన పరాజయాలను గుర్తు చేసుకుని పంజా విసిరాలనుకుంటున్నారు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అభిమానుల్లో హీట్ పెంచుతోంది. గత రికార్డుల సంగతి ఎలా ఉన్నా టీమిండియా దుమ్మురేపాలని ఫ్యాన్స్ మాత్రం అంచనాలు పెంచేసుకుంటున్నారు.